వర్కర్స్ అనేది షెడ్ కంప్లీట్ అయిపోయింది. షెడ్ వర్కర్స్ నర్సరీ టీం వెళ్ళిపోయారు, మళ్ళీ తిరిగి వచ్చారు. మరి ఇప్పుడు వెల్డింగ్ వర్క్స్ అనేవి నడుస్తా ఉన్నాయి. వెల్డింగ్ వర్క్స్ నడుస్తున్నాయి. వాళ్ళు 2 టీంలో ఏర్పడి ఒక టీం వచ్చి మార్నింగ్ 6 to నైట్ 9 వరకు చేస్తా ఉన్నారు. ఇంకో టీం వచ్చి ఈవినింగ్ 6కే స్టార్ట్ అయ్యి నెక్స్ట్ డే మార్నింగ్ 6 వరకు ఇట్లా 2 షిఫ్ట్లలో వర్క్ చేస్తా ఉన్నారు అనమాట. మరి భగవంతుని కాళ్ళు కంప్లీట్ అయ్యాయి. దాంతో పాటు మీరు చూసినట్టయితే మన భగవంతుని కడుపు కూడా రెడీ అయింది, తలకాయలు కూడా రెడీ చేస్తా ఉన్నారు, చేతులు రెడీ అయిపోయాయి. మరొక 3 to 4 days లో మరి భగవంతుని అన్ని చేతులు అన్ని ఫిట్టింగ్ చేస్తారు. దాంతో పాటు మీరు చూసినట్టయితే రైట్ సైడ్ లో ఉన్నటువంటి దర్బార్ లా మాదిరిగా అన్న చెప్పినట్టు దర్బార్ మాదిరిగా రెడీ చేశారు. సేమ్ అదే మాదిరి రైట్ సైడ్ వినాయకుడు లెఫ్ట్ సైడ్ లో కూడా అదే మాదిరి చేశారు. దానికంటే ముందు ఇప్పుడు ఫస్ట్ మెయిన్ టాస్క్ ఏంటంటే భగవంతుని తలకాయలు, ఎందుకంటే 7 తలకాయలు అనేది కంప్లీట్ చేయాలన్నమాట. సో దాని తర్వాత ఏంటంటే మళ్ళీ 7 సర్పాలు కూడా కంప్లీట్ చేయాలి. సో వర్క్ అనేది నైట్ అంటే నాగబాబు అని టీం వర్క్ చేస్తా ఉన్నారు. 2 టీంలు ఏర్పడి వారితో పాటు బ్యాక్ ఎండ్ లో కూడా 20 మంది వర్క్ చేస్తా ఉన్నారు. వారితో పాటు కార్పెంటర్ కూడా వచ్చేసారు. ఎందుకంటే యాక్చువల్లీ చేతులు ఫిట్టింగ్ అవుతుండే నర్సరీ టీం లేట్ వచ్చిన కారణం అంటే 2 days అయితే మళ్ళీ వెళ్ళిపోయి రావడం జరిగింది. వాళ్ళ వర్షం వాళ్ళ వర్షం ఉండే. సో మేబీ రేపు లేక ఎల్లుండి ఆ భగవంతుని చేతులు అన్ని ఫిట్ చేస్తారు. భగవంతుని తలక కూడా మెయిన్ తలక కూడా రెడీ అయిపోయింది. సో మన పోస్టర్ విషయానికి వస్తే మనకు 2 days బోనాలు కాబట్టి 2 days లో పోస్టర్ కూడా రిలీజ్ కావచ్చు. మన గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు దానం నాగేందర్ గారు, వారితో పాటు విజయారెడ్డి అక్క గారు, కృష్ణ యాదవ్ గారు, మరి వారితో పాటు బస్తీ పెద్దలు అందరూ వారి సమక్షంలో పోస్టర్ రిలీజ్ కాబోతా ఉందన్నమాట. ఈసారి కూడా ఏంటంటే ప్రజలందరూ పోస్టర్ చూసి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని నేను అనుకుంటా ఉన్నాను. చాలా సుందరంగా డిజైన్ చేశారు డిజైనర్ శిల్పి రాజేందర్ గారు. మరి ఇది ఏంటంటే ఈ విగ్రహాలు మనం ఏదైతే సెలెక్ట్ చేసామో పండితుడు విఠల్ శర్మ గారు ఈ సంవత్సరము ఈ విగ్రహాలు పెట్టడం వల్ల ప్రజలకు మంచి జరుగుతుంది అని చెప్పడం వల్ల ఆ విగ్రహాలు సెలెక్ట్ చేసి పెట్టడం జరుగుతూ ఉందన్నమాట. చాలా మంచిగా ఉన్న విగ్రహం. దాంతో పాటు నేను Day 1 రోజు చెప్పాను, బాలరాముని కూడా అక్కడ నుంచి అయోధ్య నుంచి ఖైరతాబాద్కి వస్తా ఉన్నారు. బాలరాముడు కూడా ఆయన స్పెషల్ అట్రాక్షన్ ఉంటారు. ఎందుకంటే అయోధ్యకి వెళ్ళి అందరూ చూడలేరు కాబట్టి ఆ బాలరాముని కూడా పెట్టాలని ఒక ఆలోచన ఉందన్నమాట. సో మరొక మా టార్గెట్ ఏంటంటే 31st వరకు వెల్డింగ్ వర్క్స్ అనేది కంప్లీట్ చేయాలనేది టాస్క్ అనమాట. సో ఖచ్చితంగా 31st వరకు వెల్డింగ్ పనులు మాక్సిమం వర్క్స్ కంప్లీట్ చేస్తాం. దాని లోపల ఇంకోటి ఏంటంటే మీరు 28 లేదా 29 లో కూడా వాళ్ళు వస్తారు. ఎవరు మట్టి వాళ్ళు ఒరిస్సా, అదేవిధంగా తమిళనాడు వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత వర్క్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి. సో అన్న మరి ఇప్పుడు టోటల్ ఎంత మంది ఉన్నారు మన దగ్గర ఆర్టిస్టులు వర్కర్స్? ఇప్పుడు మాత్రం వెల్డర్స్ ఒక 20 మంది వర్క్ చేస్తా ఉన్నారు, 18 to 20 మెంబర్స్. వారితో పాటు బ్యాక్ ఎండ్ లో వాళ్ళ కోసం 15 మంది వర్క్ చేస్తా ఉన్నారు. దాంతో పాటు మన కార్పెంటర్స్ 10 మంది వచ్చారు. రేపు మళ్ళీ ఒక 5-6 మంది కార్పెంటర్స్ వస్తా ఉన్నారు, వాళ్ళ వర్క్ ఎక్కువ ఉంది కాబట్టి. సో దాని తర్వాత తమిళనాడు, ఒరిస్సా వర్కర్స్ కూడా వచ్చేస్తారు. టైం తక్కువ ఉంది కాబట్టి వాళ్ళని కూడా డే అండ్ నైట్ 2 షిఫ్ట్ లో పెట్టేసి వర్క్ చేయించాలి. బాగా టాస్క్ 66 రోజులలో వినాయకుడిని కంప్లీట్ చేయాలి. ఈ బిట్వీన్ టైంలో వర్షాలు కూడా ఉన్నాయి, దాన్ని ఓవర్కమ్ చేయాలి. హెవీ ప్రెషర్ ఉంది. ఒక విధంగా చెప్పాలంటే 24/7 వర్క్ నడుస్తుంది. 24/7 వర్క్ నడుస్తూనే ఉంది. మరి మట్టి వర్క్ వచ్చిన వాళ్ళకు కూడా 24/7 వర్క్ చేస్తేనే వినాయకుడు అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. సో ఈసారి ఎట్లా అనిపిస్తుంది అన్న 70 ఏళ్ళు 70 అడుగుల ఈసారి ఎట్లా అనిపిస్తుంది 70 ఏళ్ళు 70 అడుగుల మహాగణపతి అండ్ టైం కూడా చాలా తక్కువ ఉంది. సో మీకు ఎట్లా అనిపిస్తుంది ఈసారి ఛాలెంజెస్ ఎట్లా ఉన్నాయి? చుక్కలు చూపిస్తున్నాడు దేవుడు మాకు ఈ సంవత్సరం, చుక్కలు చూపిస్తున్నాడు. వర్క్ ప్రెషర్ అన్ని రకాలుగా ప్రెషర్ ఉంది, అందరికి తెలిసిన విషయమే. బాగా వర్క్ ప్రెషర్ కూడా ఎక్కువ ఉన్నది నైట్ అండ్. ఎందుకంటే వినాయకుడు ఇప్పుడు చూడండి ఏదైనా వర్క్ కంప్లీట్ కావాలి, అదొకటి మెయిన్ టాస్క్ అనమాట. ఇప్పుడు టాస్క్ ఏంటంటే 80% లో మనకు 1 week ముందు అందరు అంటాము 36 కాదు, ఈ రోజుకి 40 ఐ థింక్ 49 days లెఫ్ట్. సో బిఫోర్ 1 week వీఆర్ గోయింగ్ టు కంప్లీట్ ది గణేష్ అనమాట. సో డెఫినెట్లీ నైట్ రౌండ్ ది క్లాక్ వర్క్ చేయించి ఆర్టిస్ట్ కోఆర్డినేటర్ చేసి ఆ టెన్షన్ ఓవర్కమ్ అయ్యి కూడా కంప్లీట్ చేస్తానని చెప్తా ఉన్నాను అనమాట. సో మన గణేష్ మహారాజ్ ఒక పెద్ద ఎగ్జామ్ అయితే పెడుతున్నాడు, చాలా పెద్ద ఎగ్జామ్ అనమాట. అంత చాలా పెద్ద ఎగ్జామ్. యాక్చువల్లీ మా నాన్న లేని పరీక్ష అనమాట. ఆయన ఉన్నప్పుడు ఆయన అంతా హ్యాండిల్ చేస్తుంది. దే ఆర్ వెరీ క్లోజ్ టు మై డాడ్. అండ్ ఇప్పుడు ఉన్న సిచ్యుయేషన్ చాలా హారబుల్, నేను ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్. సో బట్ టైం అన్నిటికీ
టైం సో అన్న మరి ఇప్పుడు మంచిర్యాల నుంచి టీం వెళ్ళిపోయింది అన్నారు కదా ఊరికి, రేపు వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? వచ్చేసారు ఆల్రెడీ. సమ్ పీపుల్ ఏదో వచ్చేసారు, నేను కూడా చూడలేదు. వాళ్ళు వచ్చేసారు అనమాట. వాళ్ళు ఏమేమి వర్క్ చేస్తారన్న? వాళ్ళు గోవా కట్టాలి, గోవా కట్టిన తర్వాత వాళ్ళు జాలీ వర్క్ ఉంది. వాళ్ళు ఇప్పుడు వాళ్ళే ఇంపార్టెంట్. మా స్పీడ్ వర్క్ కావాలంటే మెయిన్ రోల్ వాళ్ళదే ఇప్పుడు. ఓకే అన్న. వాళ్ళది. దాంతో పాటు బాంబే సంబంధించిన కళాకారులు కూడా వస్తారు. వాళ్ళు కూడా 10 ఐ థింక్ వాళ్ళు కూడా 10 to 15 మెంబర్స్ వస్తారు. ఓకే. మంచిర్యాల వాళ్ళు 10 to 15 మెంబర్స్, ఒరిస్సా వాళ్ళు 10 to 15 మెంబర్స్, తమిళనాడు 20 మెంబర్స్ దాకా వచ్చే అవకాశం ఉంది. 20+ మెంబర్స్ వచ్చే అవకాశం ఉంది. టైం తక్కువ ఉంది కాబట్టి ఒక టీం ని వినాయకుని పామును కంప్లీట్ చేయాలి, ఒక టీం భగవంతి కడుపు కంప్లీట్ చేయాలి, ఒక టీం రైట్ సైడ్ లో ఉన్న రెండు సైడ్ లో ఉన్న విగ్రహాలన్నింటినీ కంప్లీట్ చేయాలి. చాలా డిజైన్ కూడా చాలా ఎక్సలెంట్ ఉంది. ఓకే అన్న. అయితే ఇప్పుడు లాస్ట్ ఇయర్ మనకు కోరాపుట్ నుంచి జోగారావు గారు వచ్చినట్టు, సో ఈసారి ఆ టీం వస్తుందా అన్న? ఒరిస్సా టీం. ఓకే. ఒరిస్సా జోగారావు గారు అనే టీం వాళ్ళు కూడా వస్తారు. ఓకే. సో అన్న ఇంకోటి, ఇప్పుడు 2024 70 ఏళ్ళు కదా, సో నాకైతే అంత ఐడియా లేదు కానీ 7 తలాలు ఇంతకుముందు ఎప్పుడు పెట్టినా ఇంతకుముందు పెట్టినామా మనం? 7 తలాలు పెట్టామండి. ఆ ఇయర్ అయితే గుర్తుకు లేదు కానీ 7 తలకాయలు పెట్టాము. 7 తలాలు పెట్టారు. 7 తలకాయలు, 7 సర్పాలన్నా 7 సర్పాలు కూడా పెట్టాము. ఓకే. సో ఈసారి చాలా పెద్ద టాస్క్. యాక్చువల్ గా ఏంటంటే హర్క్యూలియన్ టాస్క్ అంటారు, అంటే చాలా పెద్ద టాస్క్. అంటే నార్మల్ ఏంది అవుతుంది అంటే వెన్ ద టైమ్ ఈజ్ లో, సో డిజైన్ దాని మెయిన్ ఆర్టిస్ట్ ఇలా ప్లాన్ ఏ విధంగా ప్లాన్ చేస్తారంటే వినాయకుని అది విగ్రహాలు అనేది చాలా తక్కువ తీసుకుంటారు. అట్లా కాకుండా ఈసారి మనం తీసుకున్న డిజైన్ కూడా చాలా పెద్దగా తీసుకున్నాం అనమాట. సో డెఫినెట్లీ కూడా ఏంటంటే మనము ఆ టాస్క్ ని గిట కంప్లీట్ చేస్తాం. ఏం కాదు, గణేష్ భగవాన్ కి జై. ఓకే. ఆయన మీద భారం పెట్టి వెళ్ళిపోవడమే. ఓకే. సో ఎట్లన్నా మీరు ఎప్పుడు వచ్చినా మీరు కనిపిస్తారు. ఆల్మోస్ట్ ఆల్ ఇంకా నెక్స్ట్ 49 రోజులు మీకు రెస్ట్ కూడా ఉండదు. ఇక 49 + 11 అంటే 60 రోజులు, 2 నెలలు మీరు ఇంకా అస్సలే రెస్ట్ ఉండదు మీకు. యాక్చువల్లీ ఏంటంటే ఈ 2 నెలలు కాదు, ఎవ్రీ ఇయర్ 100 రోజులు అంటే 100 రోజుల సమయము, ప్లస్ దాంతో పాటు 11 days, 111 days, దాంతో పాటు ఒక 10 days, 120 days. దాని తర్వాత మాకు 10 days గ్యాప్ వస్తుంది. దాని తర్వాత నవరాత్రులు వస్తుంది. నవరాత్రుల తర్వాత ఒక 1 week. ఓకే. సో ఈ వినాయక చవితి తర్వాత కూడా మాకు కంపల్సరీ వర్క్స్ ఉంటాయి అనమాట. లడ్డు ప్రసాదం పంపిణీ చేయొచ్చు, కొన్ని మనకు వచ్చే డబ్బులు ఎవరి దగ్గర మేము హ్యాండ్ లోన్ తీసుకుని వారి రీపేమెంట్ కావచ్చు, ఇవన్నీ టాస్క్ ఉంటుంది అనమాట. సో మేము మాకు ఇష్టం కాబట్టి ఎప్పుడు కష్టం అనిపించలేదు. ఈ సంవత్సరమే కొంచెం కష్టం బాగా. 2 days లో కంప్లీట్ అవుతుంది. రేపు బోనాలు కాబట్టి బోనాలు నెక్స్ట్ డే ప్లాన్ చేస్తా ఉన్నాము. అది కొంచెం ఫైనల్ టచెస్ ఉన్నది, దానికోసం అన్నారు. అన్న ఇంకోటి ఏంటంటే మేము ఏ వీడియో పెట్టినా గానీ ఫస్ట్ మన ఖైరతాబాద్ బడా గణేష్ స్మారక పోస్టర్ గురించి అడుగుతారు అనమాట. ముహూర్తం టైప్ అట్లా ఏమైనా అనుకోని ఏమన్నా రిలీజ్ చేస్తారా? లేదు యాక్చువల్లీ ముహూర్తము పంతులు ఏంటంటే కొంచెం డిజైన్ లేట్ ఉంది. దాంతో పాటు పంతులు గారు కూడా కొంచెం బిజీ ఉన్నారు, దానికోసం లేట్ అవుతుంది. సో వేచి చూస్తామన్నా మేము కూడా. అందరు ఒక విధంగా చెప్పాలంటే కంప్లీట్ మన పప్ప లవర్స్, మన వినాయకుడిని బాగా ఇష్టపడేటోళ్ళు, ప్లస్ సోషల్ మీడియా అండ్ ప్రింట్ మీడియా అందరు వెయిట్ చేస్తున్నారు ఈ పెద్ద ఈవెంట్ గురించి. అందరికి నేను ఒకటే, నా కోసం కూడా నాకు కొంచెం నాకు రిలీఫ్ అవుతాడు. అందరు మొక్కండి పప్పని. నేను మొక్కుతున్నా 70 సంవత్సరాలు కదా, నేను పట్టించుకోవట్లేదు అనుకుంటుండే. ఏమనుకుంటూ 36 రోజులు లేట్ అయింది. మీరు కూడా చెప్పండి, నేను ఈయనే పని చేస్తున్నాను. అందరూ భక్తులు కూడా ఒకసారి పప్పకు కూడా నా తరఫు నుంచి కూడా, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ నేను అందరి తరఫు నుంచి ఆర్తి ఇచ్చినప్పుడు కావచ్చు, అందరు భక్తులు మంచిగా ఉండాలని కోరుతాను. ఈసారి నాకు కూడా కొంచెం రిలీఫ్ ఇవ్వండి, మానసికంగా ప్రశాంతం ఉండేటట్టు. మీరు అందరు కూడా కొంచెం భగవంతుని గణేశుని మొక్కండి.